గురుబోధ శ్రావణ శుక్ల పంచమిని నాగపంచమి అంటారు. పూర్వం నాగజాతి ప్రముఖులైన వాసుకి తదితర నాగులకు మరియు గరుత్మంతునికి శ్రావణ మాస శుక్లపక్షం పంచమి తిథి నాడు ఒక ఒప్పందం కుదిరింది. ఈ తిథినే గరుడ పంచమి అని పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు శ్రావణ శుక్ల పంచమి నాడు గరుత్మంతుని నామాలను తలుచుకుని పానకం నివేదించాలని, నాగదేవతలకు కూడా చిమ్మిలి చెలివిడి నివేదించాలని వరమిచ్చాడు. ఇలా చేయడం వల్ల నాగదోషాలు, నాగబాధలు, పక్షి దోషాలు, అపశకునం, పక్షుల వల్ల కలిగే దోషాలు పోతాయి అని వరమిచ్చాడు. ఈ రోజున ఇంటి తలుపులకు అంటే సింహద్వారమునకు రెండు వైపులా ఆవు పేడతో సర్పాలను తయారు చేసి, అనగా పేడతో పాముల బొమ్మలు చేసి, పెరుగు, గరిక, అక్షతలు, దర్భలు, గంధం, పూలు మున్నగు వాటితో ఆ ప్రతిమలను పూజించి విప్రులకు సంతర్పణ చేయాలి. ఇలా చేసిన వారికి నాగదోషాలు తొలగి సత్సంతానం కలుగుతుందని భవిష్య పురాణంలోని 36వ అధ్యాయంలో వ్యాసుల వారు